నాకు మొత్తమంతా తెలుసు నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్ పేపర్స్ మీద అభి మెహ్రా పేరు తీసేసి ఆలియా మెహ్రాని రాయించావు. నాకు తెలిసిన విషయాన్నే నువ్వు మళ్ళీ నాకెందుకు చెప్తున్నావు? అందరికీ తెలుసు కదా నేను అన్నయ్య పేరుని తీసేసి అక్కడ నా పేరు రాయించుకున్నాను అని. కానీ స్వీటార్ట్, నువ్వు అసలు రియలైజ్ అవ్వడం లేదు. చూడు, క్రైమ్ని ఎవరైనా ప్రూవ్ చేస్తేనే అది క్రైమ్ అవుతుంది. అది అర్థం చేసుకో. మరి ఏదైనా ఆధారం ఉందా నీ దగ్గర? నువ్వు అసలు నిరూపించలో ప్రజ్ఞ. అన్నయ్య పేరు తీసేసి నేను నా పేరు రాయించుకున్నానని. ఇలా చూడు, నువ్వు ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మొత్తం అంతా నీ పేరు మీద రాయించుకున్నప్పుడు మా అందరి దగ్గర ఎలాంటి ఆధారం లేదు కదా అది అబద్ధమని నిరూపించడానికి. అలాగే ఈ రోజు నీ దగ్గర కూడా ఏ ఆధారం లేదు నేను తప్పు చేశానని. ఆ టైంలో నువ్వు నీ స్మార్ట్నెస్ ని చూపించి మొత్తం అంతా నీ పేరు మీదకి రాయించుకున్నావు కదా. ఇక ఈ రోజు నేను అదే స్మార్ట్నెస్ ని చూపించి నీ పేరు మీద ఉన్న అన్నయ్య ఆస్తిని ఇప్పుడు నా పేరు మీదకి రాయించుకున్నాను. యాక్చువల్లీ వెరీ సింపుల్. అదేంటంటే ఆలియా, అది చదరంగం ఆటలో ఆట మొదలవడానికి ముందే నేను విన్ అవుతాను అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళు వెయ్యబోయే తర్వాత ఎత్తు గురించి ఎలాంటి ఐడియా ఉండదు. అలాగే తన ఫూలిష్నెస్ గురించి కూడా. నువ్వు ఈ ఇంటికి బాస్వి కాదు. నా ఆటలో నువ్వు కేవలం ఒక ఆట బొమ్మవి, అంతే. నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పు. నా ఉద్దేశం చాలా సింపుల్ ఆలియా. ఐక్యూ వీక్ గా ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ప్రతి విషయం మొదటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సరే, నేను చెప్తాను విను. లోపలే నువ్వు మీ అన్నయ్యని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నావని నాకు ముందే తెలుసు. నేను అప్పుడే వచ్చి అందరికీ ఈ విషయం చెప్పొచ్చు, కానీ ఎవరు కూడా నా మాటలు నమ్మరు. మీ సొంత అన్నయ్య కూడా నేను చెప్పింది నమ్మేవారు కాదు. అందుకే నేను కావాలని ఈ పేపర్స్ ని ఆ షూ ర్యాక్ లో పెట్టాను. నువ్వు వీటిని అక్కడి నుంచి దొంగిలించావు. ఆ తర్వాత నీ లెక్క ప్రకారం నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. తిన్నగా వెళ్లి నువ్వు అక్కడ అభి మెహ్రా అనే పేరు తీసేసి ఆలియా మెహ్రాని రాయించుకున్నావు. ఇక నీ మోసాన్ని నేను అందరి ముందు బయట పెట్టడం చాలా సులభంగా అయిపోయింది ఆలియా. చెప్పాలంటే నేను నీకోసం వేసిన వల్ల నువ్వు చాలా ఈజీగా చిక్కుకుపోయావు. యు నో వాట్, ఫ్యాంటాస్టిక్ స్టోరీ. నువ్వు కథ చాలా బాగా చెప్పావు అందరికి. నువ్వు టీచర్గా పనిచేసావు కదా. నువ్వు మాకు కథ చాలా చక్కగా చెప్పావు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ కథ క్లైమాక్స్ మాత్రం కాస్త సరిగ్గా అనిపించడం లేదు. చూడు, బహుశా నీకు తెలియదేమో, అందుకే నేను నీకు చెప్తున్నాను. ఏ మూవీకైనా క్లైమాక్స్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవ్వదు. నువ్వు చెప్పిన క్లైమాక్స్ లో అసలు దమ్ము కనిపించడం లేదు. నువ్వు ఇది ఎలా నిరూపించగలవు? నేను అక్కడ అన్నయ్య పేరుని చేంజ్ చేసేసి నా పేరు రాయించాను అని ఎలాంటి ఆధారం లేదు కదా ఇప్పుడు. సో నా దగ్గర ఆధారము ఉంది, అలాగే సాక్ష్యం కూడా. ఇంకా నా స్టోరీ క్లైమాక్స్ కి రాలేదు. రఘు, వాళ్ళిద్దరిని తీసుకురా. ఏమైంది ఇప్పుడు? నీ మొహం ఎందుకలా మారిపోయింది? ఇక తర్వాత కథని నువ్వు చెప్తావా లేక నేను చెప్పనా? వీళ్ళిద్దరూ ఎవరు అని? వీళ్ళిద్దరూ ఎవరో కూడా నాకు తెలీదు. ఏం పర్వాలేదు. వీళ్ళిద్దరూ ఎవరో నీకు తెలియకపోవచ్చు, కానీ వీళ్ళకి తెలుసు నువ్వు ఎవరు అని. బహుశా నువ్వు మర్చిపోయి ఉంటావు. ఏం పర్వాలేదు, నేను గుర్తు చేస్తాను, సరేనా? ఇదిగో, ఇది ఒరిజినల్ పేపర్స్ ఫోటో. ఇక ఇది నువ్వు వీళ్ళిద్దరిని కలిసినప్పుడు తీసిన ఫోటో. ఇక ఈ ఫోటో నువ్వు వాళ్ళకి పేపర్స్ చూపించేటప్పుడు తీసింది.
ఈ ఫోటో, ఈ పేపర్స్ మీద నువ్వు అభి మెహ్రా పేరు తీసేసి ఆలియా మెహ్రా పేరు రాయమని చెప్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది. నీకు ఇంకా ఈ క్లైమాక్స్ నచ్చలేదు అంటే నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. నువ్వు షూరాక్ నుంచి పేపర్స్ ని దొంగిలించేటప్పుడు తీసిన వీడియో కూడా ఉంది. అలాగే స్వయంగా నువ్వు వీళ్ళిద్దరికి నీ ప్లానింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తీసిన వీడియో కూడా ఉంది. ఇప్పుడు నీకు నా స్టోరీ క్లైమాక్స్ ఎలా అనిపిస్తోంది ఆలియా? నాశనం అయిపోయాయి నీ దగ్గరున్న సాక్ష్యాలు. పర్వాలేదు, ప్రవీణ్ దగ్గర వీటి కాపీస్ ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు నా సైడ్ ఉండడానికి బదులు తన సైడ్ ఉన్నావా ప్రవీణ్? ఏ మొహం పెట్టుకుని ఈ మాట అడుగుతున్నావు? అసలు నువ్వు ఏం చేసావు ఆలియా? నువ్వు మీ అన్నయ్యని, నా ఫ్రెండ్ని ఎంతో దారుణంగా మోసం చేసావు. కానీ నీకు తోడుగా ఉండాలి, నీ మీద సింపతి చూపించాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? జాలిగా లేదు నీ మీద, ద్వేషంగా ఉంది. నువ్వన్నా నీ పేరన్నా ద్వేషం. నువ్వు ఎలాంటి బంధానికి అర్హురాలివి కాదు. ఈ మొత్తం అంతా కూడా నీ వల్లే జరిగింది. నువ్వెప్పుడు నా సర్వస్వాన్ని నాకు దూరం చేస్తూనే వచ్చావు. ముందు నా ప్రవీణ్ని నాకు దూరం చేసావు, ఇప్పుడు నా ఫ్యామిలీని, నా ఇంటిని, ఇదంతా కూడా. నువ్వేమనుకుంటున్నా? నువ్వు బతికిపోతావనా? లేదు, నువ్వు బతకవు. ఎందుకంటే నేనిప్పుడు నిన్ను వదలను ప్రజ్ఞ. నిన్ను ఏమైనా అనడం, నీ మీద కంప్లైంట్ చేయడం, నీకు శిక్ష వేయడం అంతా వేస్ట్ ఆలియా. ఎందుకంటే అలా చేసినా నీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి. ఎవరైతే మధ్యలో మారతారో వాళ్ళని మనం మార్చడానికి ప్రయత్నించొచ్చు. కానీ నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు కదా. అసలు నీ అలవాట్లు కాదు, నిజానికి నీ పద్ధతే తప్పు ఆలియా. అసలు మోసం చేయటం అనేది నీ ఆలోచనలో మొదటి నుంచుంది. జీవితంలో నీకు ఏం కావాలన్నా అది నీకు దక్కింది. కానీ ఎదుటి వాళ్ళ హక్కుని లాక్కోవడంలో నీకు చాలా సంతోషం ఉంటుంది కదా ఆలియా. ప్రతిసారి నేను నిన్ను క్షమిస్తూ వచ్చాను. కానీ నా క్షమాపణని నువ్వు నా బలహీనతగా మార్చేసావు ఆలియా. ఇప్పుడు ఈ పనిని చేసి నువ్వు నా ఆఖరి క్షమాపణకి కూడా అర్హతని కోల్పోయావు. నేను నీతో బంధాన్ని తెంచుకోను. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ ఈ బంధాన్ని నమ్మనేలేదు. అందుకని ఇక ఈ రోజు నుంచి నేను నీ పేరుని కూడా ఎప్పుడు తలుచుకోను. ఎందుకంటే నా దృష్టిలో ఈరోజు నువ్వు చచ్చిపోయావు.
సారీ మామ్, సారీ డాడ్. నేను మీ కూతురిని అలాగే నా సోకాల్ చెల్లెల్ని ఒక మంచి మనిషిగా మార్చలేకపోయాను. నేను తనని క్షమించలేను, కానీ ప్లీజ్ మీరిద్దరూ నన్ను క్షమించండి. మామ్ డాడ్ నాకు ఏదైతే బాధ్యతను అప్పగించారో నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క బాధ్యత ఉంది, దానిని నేను తప్పకుండా పూర్తి చేస్తాను. హలో కమిషనర్ గారు, మీరు మీ టీంని మా ఇంటికి పంపించగలరా? ఇట్స్ అర్జెంట్. నానమ్మ, ఈరోజు ఒక అన్నయ్య ఓడిపోయాడు నానమ్మ. ఆలియా ఇంతవరకు ఏదైతే చేసిందో అందులో తప్పంతా నాదేనమ్మా. ఎంతో గర్వపడేవాణ్ణి నేను నా పెంపకం గురించి. కానీ నేను తనని సరిగా పెంచలేకపోయాను నానమ్మ. మామ్ డాడ్ ఇచ్చిన సంస్కారాన్ని తనకి నేను ఇవ్వలేకపోయాను. నీకు తెలుసా నానమ్మ, ఒకవేళ శిక్ష ఎవరికైనా పడాలి అంటే అది కేవలం నాకే పడాలి నానమ్మ. ఈరోజు వరకు మామ్ డాడ్ నన్ను చూసి చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఎంత బాధపడుతుంటారు వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే నేను నా సొంత చెల్లెల్ని నేనే స్వయంగా జైలుకి పంపించాను అని. అలా ఆలోచించద్దు బాబు. ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు అభి. ఒకవేళ తన ఈ తప్పులన్నీ చేస్తూ వచ్చిందంటే దానికి ఎవరు మాత్రం ఏం చేయగలరు, నువ్వే చెప్పు. మీ అమ్మా నాన్న వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు బాబు. ఇక నీకు అన్ని వాళ్ళ పోలికలే వచ్చాయి బాబు. చిన్నప్పటి నుంచి తన స్వభావం పూర్తిగా వేరుగానే ఉంది. నువ్వు మనసులో ఏది పెట్టుకోకు. ఈ రోజు ఒకవేళ మీ అమ్మ నాన్నలు బతుకున్నారంటే నువ్వు ఇప్పుడు చేసినట్టే వాళ్ళు కూడా చేసుండేవాళ్ళు. ప్రేమ ఇంకా నమ్మకం ఇదే కదా ఏ కుటుంబాన్నైనా దృఢంగా మారుస్తుంది. ఆలియా అయితే ఈ రెండింటినీ నిలబెట్టుకోలేదు బాబు. దానికి తగిన శిక్ష తప్పకుండా అనుభవించాల్సిందే కదా. ఎవరికి తెలుసు బాబు, ఈ శిక్ష అనుభవించిన తర్వాత తనకి నీ ప్రేమ, ఈ కుటుంబం మీద నమ్మకం పెరగచ్చేమో కదా. నానమ్మ చెప్పింది నిజమే అభి. ఆలియా ఎప్పుడు కూడా నీ ప్రేమను అవకాశంగానే తీసుకుంది. నువ్వు తనపై చూపించిన ప్రేమకి తను ఎప్పుడు కూడా వాల్యూ ఇవ్వలేదు. అలాంటప్పుడు నువ్వెందుకు నేను బ్లేమ్ చేసుకుంటున్నావు? నువ్వు ఇందాక చేసిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు. ఇన్ఫాక్ట్ మనందరం అయితే ప్రజ్ఞావతుడికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. అభి, ఒకవేళ ఈరోజు తను అందరికీ ఆలియా గురించి నిజం చెప్పలేదంటే అప్పుడు ముందు ఆలియా ఇంకేం చేసేదో ఎవరు ఊహించలేరు.
థ్యాంక్ యూ. నా మైండ్ నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటోంది, ఎందుకంటే నా ఇంట్లో దాగున్న శత్రువుని నువ్వే బయటికి తీసుకొచ్చావు. కానీ నా మనసు ఆలియా నన్ను ఏ విధంగా అయితే మోసం చేసి నా ఆస్తి అంతా సంపాదించాలని అనుకుందో నువ్వు కూడా అదే చేసావు కదా అంటోంది. తేడా ఏంటంటే నువ్వు ఎవరిని బాధ పెట్టలేదు, కానీ నువ్వు నన్ను అయితే హట్ చేసావు కదా. ఒకవైపు నేను పెంచి పెద్ద చేసిన నా సొంత చెల్లెలు, ఇంకొక వైపు నా భార్య. తన నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ అలాంటిదేమీ లేదు. నేను కేవలం నిజం బయట పెట్టాలనుకున్నాను అంతే. ఒకవేళ నిజం బయట పెట్టాలని అనుకున్నావంటే నువ్వు నన్నెందుకు హర్ట్ చేసావు, నువ్వు ఈ దారిని ఎందుకు ఎంచుకున్నావు, దీనివల్ల నాకు బాధ కలుగుతుందని నీకు తెలీదా? నువ్వు నాకు తోడుగా ఉంటూ కూడా ఆలియా గురించి నిజం బయట పెట్టుండొచ్చు కదా. మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను అసలు ఒకవేళ నేను తప్పుగా అనుకుంటే నువ్వు నన్ను తప్పు అని నిరూపించు. నేను తప్పుగా నిరూపణ అవ్వాలే అనుకుంటున్నాను. నీకెందుకు అర్థం కావట్లేదు? నేను కోరుకుంటున్నాను నా ఫుగ్గి నా దగ్గరికి వచ్చేయాలని. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇది సరైన సమయం కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? నన్నెవరైతే చంపడానికి వచ్చారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ వల్లే నా చెల్లెలు తన ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళెవరైనా సరే ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళని వెతికి పట్టుకోవడానికి నాకు డబ్బు, పవర్ రెండు అవసరం. ఇంతవరకు నేను ఇది కూడా తెలుసుకోలేకపోయాను, ఈ ఇంట్లో ఆలియాకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అని. అలాగే నేను చంపాలనుకున్నది ఎవరో కూడా నాకు తెలియదు. ఈ ఇంట్లో చాలా మంది నేరస్తులున్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడే వాళ్ళ నేరాల్ని నిరూపించడం కుదరదు. ఒక్కసారి నేను వాళ్ళని పూర్తి ఆధారాలతో మీ ముందు నిలబెట్టిన తర్వాత మీరు నన్ను ఏం చేయమంటే నేను అది చేస్తాను. తన అబద్ధం చెప్తుంది అభి. తను ఈ ప్రాపర్టీని వదలాలనుకోవడం లేదు, అలాగే నిన్ను కూడా. ఎందుకంటే నువ్వు తన దృష్టిలో డబ్బు ప్రింట్ చేసే మెషిన్వి కదా, అందుకే తను నిన్ను పిచ్చివాణి చేస్తోంది అభి. లేకపోతే తను అడుగు, ఈ ఇంట్లో అలాంటి వ్యక్తి ఎవరున్నారు తనని చంపాలని అనుకోవడానికి? అదే కాకుండా తనకంటే తెలివైన వాళ్ళు ఇంట్లో మరొకరు ఉండే అవకాశమే లేదు. నేను మర్చిపోయాను, నన్ను చంపాలనుకున్నది ఈ ఇంటి మనిషే కాదు, బయట మనిషి కూడా అయ్యుండొచ్చు. ఓయ్ హలో, నువ్వేమీ ప్రూవ్ చేయలేకపోయావు కాబట్టి నా మీద ఇలా నిందలు వేయాలని చూడకు. కానీ ఇది నేను ప్రూవ్ చేయగలను. నువ్వు చాలా పెద్ద అబద్ధాలు కోరవని. అభి, నువ్వు తన మాటలు నమ్మొద్దు. తను మళ్ళీ ఏదో కొత్త గేమ్ మొదలు పెడుతోంది, నాటకం ఆడుతోంది. ఇక తనేగా చెప్పింది ఆలియా కోసం తను వల వేసి పట్టుకున్నానని. మరి తను అడుగు, ముందే తనకంతా తెలిసినప్పుడు మొదటి రోజు ఇదంతా మనకెందుకు చెప్పలేదు? తను ఆడిన డ్రామా వల్ల అమ్మమ్మకి ఆరోగ్యం పాడైంది. ఒకవేళ నిజంగానే అమ్మమ్మకి ఏదైనా జరిగి ఉంటే తనని అడుగబ్బి, అసలు తను ఇదంతా ఎందుకు చేసిందో అడుగు. ఒకవేళ నీకంతా తెలుసు, ముందే ఆలియా గురించి తెలుసు అన్నప్పుడు నువ్వు నాకు ముందే ఎందుకని చెప్పలేదు? ఎందుకంటే నేను ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అది రాత్రికి వస్తుంది. ఒక్కసారి ఆ రిపోర్ట్స్ కనుక వచ్చాయంటే అప్పుడు నేరస్తులు ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు నేను తిరిగి వచ్చేయచ్చు అనుకున్నాను. అమ్మమ్మ ఆరోగ్యం ఉన్నట్టుండి పాడవుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? మరి రిపోర్ట్స్ లో ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు. నేనేమనుకున్నానంటే ఆలియా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయి అనుకున్నాను, కానీ లేదు. ఏ వ్యక్తి వల్ల అయితే బుల్బుల్ చనిపోయిందో ఆ వ్యక్తి నాకు దొరకలేదు. కానీ నేను వాళ్ళని వెతుకుతాను. ఒకవేళ వాళ్ళని పట్టుకోవాలంటే నేను ముందు ఆ డెకరేటర్ని పట్టుకోవాలి. ఎందుకంటే అతనే నన్ను నేను పట్టుకోవాలనుకున్న వ్యక్తి వరకు తీసుకువెళ్ళగలడు. రాక్ స్టార్ మై ఫుట్. ఏమైంది? ఛాలెంజ్ లో ఓడిపోయారని మీకు అంత కోపం వస్తోందా? చూడు, ప్రీ ప్లాన్ గేమ్ ని ఛాలెంజ్ అనకూడదు. నువ్వు నేను చెప్పినందుకు ఏమీ చేయలేదు కదా. నువ్వు మొత్తం అంతా ముందే చేసి పెట్టావు. నాకు ముందు ఊరికి యాక్టింగ్ చేసావు అంతే. నాతో ఇవన్నీ చేస్తే నీకు సరదాగా ఉంటుందనుకుంటాను. నేను కేవలం చెక్ చేయాలనుకున్నానంతే. ఏం చెక్ చేయాలనుకున్నావు? వదిలేండి, ఇది మీకు అర్థం కాదు. ఇదే నీ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం. నేను నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నావు? నువ్వు నాలాగా సింపుల్గా ఎందుకు ఉండలేవు? నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. కొన్ని విషయాలు ఎవరికీ అంత సులభంగా అర్థం కావు. చిన్న చిన్న విషయాలకు కూడా అడ్డదారులు వెతుక్కోవాల్సి వస్తుంది. నీ చెత్త ఫిలాసఫీని నువ్వు నీ దగ్గరే పెట్టుకుంటే మంచిది. సింపుల్ విషయాల్లో దారి కూడా సింపుల్ గానే ఉండాలి. అలాగా? అంటే మీరు అన్నదానికి అర్థం ఏంటంటే ఒకవేళ నేను నాటకం ఆడకపోతే, ఆధారాలు సేకరించకపోతే నేను చెప్పింది మీరు పూర్తిగా నమ్మేస్తారా? ఎలాంటి ఆధారము లేకుండా నేను మీ దగ్గరకు వచ్చి ఆలియా ఇలా చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్తే అప్పుడు మీరు నా మాటలు నమ్మేస్తారా? ఇదే కదా మీ సింపుల్ దారి? నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్న, నీ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు.
మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎలాంటి ఆధారమూ లేకుండా నేను వాళ్ళని మీ ముందు నిలబెడతాను. మీరు నా మాటల్ని నమ్మేస్తారా? ఈ ప్రపంచం మీరు అనుకుంటున్నట్టుగా లేదు. అందుకని మీరు ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఆలోచించండి. ఇప్పటికీ మీ ప్రపంచానికి నా ప్రపంచానికి చాలా తేడా ఉంది. అందుకే ప్లీజ్ వీటన్నిటిని నా పద్ధతిలోనే హ్యాండిల్ చేయనివ్వండి. ఇంకా కొద్ది రోజులే, ఆ తర్వాత అన్ని నిజాలు మీ ముందు బయటపెడతాను. అది కూడా మీరన్న పద్ధతిలో.